శబరిగా ఫలాన్ని అమృతపూర్తిగాను ఫలాన్ని అమృత కల్పాన్ని అదో రామాయ భక్త పాదం సత్పూజ్య అని రామలక్ష్మణుని పూజించి ఆ ఫలాన్ని శ్రీరాముడు సమర్పించింది. శబరి చాలా భక్తుల మనం అందరం శబరిని అనుసరించాలని కోరుకోవాలి. నా వేదాలను కూడా నగంతర ప్రత్యాక్షిత భక్తత్వం ప్రాప్తిగా మనం ఎంతో విశేషంగా ఆహారాన్ని ధనాన్ని సంపాదించి ఇంటికి ఎవరు వచ్చినా వాడు రాగానే అన్నం పెట్టాలి. ఎవరన్నా రాగానే వెంటనే అన్నం పెడితే వాళ్ళు అధిక ప్రచారం చేస్తూ పెడితే వచ్చే సమయంలో బాల్యంలోనే మనం ఎంతో అన్న సమృద్ధి ధన సమృద్ధి కలగలుగుతామని మధ్య వయస్సులో పెడితే మధ్య వయస్సులో ధన సమృద్ధి ఐశ్వర్య ప్రాప్తి వస్తుందని